ఇటువైపు వచ్చే రెండెడ్ల కాలిబండి కనపడితే బండివాడితో మంచీ చెడూ మాట్లాడి సంచులతో బండి ఎక్కాను. బండి ఊపుడుకు నాకు కునుకుపాట్లు వచ్చాయి. ఇల్లు చేరుకుని బండి దిగి ఒక్కొక్క సంచిని అరుగుమీదకి చేరవేశాను. కూరల సంచీలు 4 ఉన్నాయి, కాని రూపాయల సంచి మాత్రం కనబడలేదు. దిక్కుమాలిన బండి, దాన్లో కూర్చోవటానికి వేసిన తడికకు అన్నీ బొక్కలే అని చెప్పి మళ్లీ ఒక మాట గొల్లుమన్నాడు. గవర్రాజు సానుభూతిపరుస్తూ, ఏ బెజ్జంలోంచి మూట జారిపోయుంటుందో. ఒక పంచెయ్, నా రూపాయల సంచి పోయింది, దాన్ని తెచ్చిచ్చిన వాళ్లకి 10 రూపాయల బహుమానమిస్తాను అని వెంటనే చాటింపు వేయించు అన్నాడు. 10 కాదు, 25 రూపాయలిస్తాను. నా సంచి నాకు దొరికితే అదే చాలు బాబయ్యా అన్నాడు షావుకారు. 10 రూపాయలిస్తానను చాలు, ఆపై నువ్వెంత ఇవ్వదలిస్తే అంతే ఇవ్వచ్చుగాని అన్నాడు ఊరు పెద్ద. మర్నాడు ఉదయమే ఏ ఏ ఊళ్ళనుంచి అయితే ఆ సంతకు జనం వస్తారో ఆ ఊళ్ళన్నిటిలోనూ తంబిరాజు తన దండోరా వేయించాడు. రంగాయపల్లిలో అరుగుమీద కూర్చుని జందీం వడుక్కుంటున్న పాపయ్య శాస్త్రి ఆ చాటింపు వినడంతోనే లోపలికి వెళ్లి భార్యతో, ఏమీ విన్నావా? నిన్న నాకు దొరికిన రూపాయల సంచి రేగుండ షావుకారుదిటా. ఏది ఆ సంచి? ఇలాదే, ఇప్పుడే ఒప్పచెప్పి వస్తాను అన్నాడు. శాస్త్రిగారి భార్య జానమ్మ, ఏమిటి? చేతికి చిక్కిన మూటను చేతులారా అప్పచెప్పి వస్తారా? ఎక్కడైనా విన్నారా ఇలాంటి విడ్డూరం? అంది. ఊరకే ఇస్తాముటే, 10 రూపాయల బహుమతి వస్తుందని చెప్పాడుగా అన్నాడు శాస్త్రి. మీ తెలివి తేగలు తిన్నట్లుగానే ఉంది. గప్చుప్పుగా ఊరుకుంటే సంచెడు రూపాయలు మనవే కదటండి. ముష్టి 10 రూపాయలెక్కువ, సంచెడు రూపాయలెక్కువ అన్నది జానమ్మ. సొమ్ము ఎవరిదో తెలిసాక కూడా మన దగ్గరే ఉంచుకోవడం దొంగతనం అవదుటే. అయినా ఒకళ్ళ డబ్బు మనకెందుకు? తేయిలా, ఇచ్చేసొస్తా అన్నాడు శాస్త్రి. అయిష్టంగానే సంచి తెచ్చి ఇచ్చింది జానమ్మ.